ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నూతన కృపా కార్యక్రమం ద్వారా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనం నూతన కృపా కార్యక్రమంలో ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యం ఏదై ఉన్నదనగా కీర్తనలు 37వ అధ్యాయము 9వ వాక్యము. దావీదు రాసిన కీర్తన ఉన్నది. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్తున్న ఒక మాట ఏమై ఉన్నదంటే, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. యెహోవా కొరకు కనిపెట్టుకొనటం అంటే ఎలా అంట? మన శ్రమయందు, మన కష్టమందు, మన ఆపదల యందు కూడా, సమస్తమందు కూడా యెహోవా సన్నిధిలో మనము మేలులు పొందుకొని వెళ్ళిపోయే వారినిగా కాక, మన కీడుని బట్టి మనం దేవుని వద్దకు వచ్చి, మన వ్యాధిని బట్టి మనం దేవుని వద్దకు వచ్చి, మన బాధను బట్టి మనం దేవుని వద్దకు వచ్చి, మన ఒంటరితనాన్ని బట్టి మనం దేవుని వద్దకు వచ్చి, ఆయన సన్నిధిలో మనం ఎన్నో మేలులు పొందుకున్న వారినిగా ఉన్నాం. కానీ దావీదు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు అంటున్నారు. అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోయే వారిగా మనం ఉండకుండా ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే దేశమును స్వతంత్రించుకునే వారినిగా మనము ఉందుము అని దావీదు తన అనుభవపూర్వకంగా చెప్తున్న ఒక మాట అయి ఉన్నది. అలాగే మన వాక్యంలో చూసుకున్నట్లయితే ఆదికాండంలో అబ్రహాము గురించి చూసుకున్నట్లయితే, అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి నీ సొంత దేశాన్ని, నీ తండ్రి దేశాన్ని, నీ తండ్రి వారిని నీవు విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళినట్లయితే ఆ దేశంలో నిన్ను ఆశీర్వదించదను. ఆ దేశంలో నీవు నా కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిన్ను నేను ఆశీర్వదించదను. నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను. నీ తర్వాత నీ సంతానానికి నేను ఆ దేశాన్ని ఇచ్చేదనని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. కాబట్టి ఏంటంటే, మనం అక్కడ చూసినట్లయితే అబ్రహాముకి ఎంతో కాలం సంతానం లేదు. ఆయనకి వయసు అయిపోయిన 99 ఏళ్ళు, 90 సంవత్సరముల వరకు కూడా ఆయనకి సంతానం లేదు. ఆయనకి అలా సంతానం లేని ఆయన వివాహమైన తర్వాత ఆయన దేవుని యొక్క పిలుపుని విని ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన సహోదరుడు కుమారుడైన లోతుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. సహోదరుడు కుమారుడు అంటే అబ్రహాముకు సంతానమే కదండి. అలా వెళ్ళి అబ్రహాము ద్వారా లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్ప, దేవుని యొక్క దీవెనలు ఎన్నో కూడా లోతు పొందుకున్నాడు. దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో అబ్రహాముతోనే. కాబట్టి ఏంటంటే అబ్రహాము లోతుని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు అబ్రహామును కనిపెట్టుకొని ఉన్నందుకు లోతు బాగా ఆశీర్వదింపబడ్డాడండి. లోతు దీవింపబడ్డాడు. అలా ఉన్నంత కాలం కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. కానీ లోతు ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, లోతు ఎప్పుడైతే పచ్చదనం వైపు చూశాడో, అది లోతు చెప్పిన మాట ఏమై ఉన్నది? నాకు కనిపిస్తున్న ఆ దేశాల్లో నేను ఉండుటకు ఆ దేశాన్ని నాకు స్వాస్థ్యముగా ఏమని చెప్పాడు. అది గ్రహించిన అబ్రహాము లోతులో ఓర్మి లేదని గ్రహించాడు. దేవుని కొరకు ఎదురు చూసే ఒక సహనము లోతులో సమస్య లేనిదని చెప్పి అబ్రహాము గ్రహించాడు గనక తనకిష్టమైన దేశానికి వెళ్ళమని చెప్పి లోతును పంపాడే కానీ అబ్రహాం వెళ్ళలేదండి. లోకానుసారమైన ఆశీర్వాదాలను బట్టి లోతు వెళ్ళాడు. కానీ ఆయన పరిస్థితి ఎలా అయింది? దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆఖరి వరకు ఆయన పొందుకునేవాడిగా ఉన్నాడా? ఆయన సంతానము దీవింపబడిన రీతిగా ఉన్నదా? లేదు, శాపకరముగా మార్చబడింది. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్న ఈ అబ్రహాము జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కట్టజాలినంత విస్తారముగా దేవుని యొక్క దీవెనలు కుమ్మరింపబడ్డాయండి. ఇసుక రేణువుల వలె ఆయనకి ఇచ్చిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన సంతతి ద్వారా అనేక మందిని దేవుడు దీవించాడు. ఇవన్నీ ఎలా జరిగాయి అబ్రహాం జీవితంలో? ఈ ఆశీర్వాదాలన్నీ అబ్రహాం ఎలా పొందుకోగలిగాడు? ఆయన యెహోవా కొరకు ఎదురు చూశాడు గనక, యెహోవా యొక్క కార్యములు గొప్పవై ఉన్నవి అని ఎరిగాడు గనక. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. లోకానుసారమైన అల్పమైన ఆశీర్వాదాలను బట్టి నేను ఆయన కొరకు ఎదురు చూసేవాడి నేను ఉండకుండా, నేను వాటిని వెంబడించేవాడిగా నేను ఉండకూడదు. మనుషుల ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూసి నా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను కోల్పోయే రీతిగా నేను ఉండకూడదు. కాబట్టి నేను యెహోవా కొరకు ఎదురు చూసి ఆయన నాకు ఇస్తానన్న దేశాన్ని నేను స్వతంత్రించుకునే రీతిగా, నా సంతానం స్వతంత్రించుకునే రీతిగా, దీవింపబడే రీతిగా నేను ఈ దినాన
నా దేవుని సన్నిధిలో నేను ఎదురు చూస్తూ కాసుకొని ఉన్నట్లయితే తప్పక నాకు ఇచ్చిన వాగ్దానం నా దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడని చెప్పి అబ్రహాం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడండి. అలాగే అబ్రహాం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకొనుటకు, ఆ వాగ్దాన ఫలం పొందుకొనుటకు దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రతి కార్యాలను చేశాడు. కాబట్టి ఏంటంటే మనం ఎలాంటి వారిగా ఉండాలి? దావీదు అదే ఇక్కడ చెప్తున్న ఒక మాట, యెహోవా కొరకు ఎదురు చూసేవారు దేశమును స్వతంత్రించుకొందురు. ఆయన కొరకు ఎదురు చూడగలిగితే మాత్రమే మనము ఆయన మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని మనం పొందుకోగలమండి. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే మాత్రమే ఆయన మనకిచ్చిన ఆ కుటుంబాన్ని దేవుని వైపు మనం మరలించుకోగలమండి. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్న వారిగా మాత్రమే ఉన్నట్లయితే మాత్రమే ఆయన మనకిచ్చే గొప్ప ఆ బహుమానాన్ని అనేక మంది చూసే రీతిగా మన ద్వారా అనేక కార్యాలయం జరిపించే దేవుడై ఉన్నాడు. కానీ మనం ఈ కాలంలో ఎలా ఉన్నాము? యెహోవా కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉన్నామా? కాదు. లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకు, లోకానుసారమైన బహుమానాల కొరకు ఈ లోతు వలె మనము కొంచెం ఆశీర్వాదం చాలని చెప్పి దేవుని భయమందు, దేవుని భక్తి అందు, దేవుని మీద నమ్మకం అందు, దేవుని మీద ఉన్న విశ్వాసం అందు, సమస్తమందు కూడా మనం ఎలా ఉన్నామంట? మనము ఆయన నమ్మదగిన దేవుడైనను మనము నమ్మదగని వారినిగా మన భక్తి వేషధారణ, మన భయం వేషధారణ, మన దేవుడని చెప్పుకుంటున్నామే కానీ మన దేవుని ఎదుట మనము ఓరిని కలిగి సహనముగా కాచుకునే వారినిగా మనం లేమండి. మనం కనిపెట్టుకునే వారినిగా కూడా మనం లేము. మన బ్రతుకులన్నీ కూడా లోతు బ్రతుకు వలె అవుతూ ఉండబట్టి ఈ దినాన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది సేవకురాలు, ఎంతోమంది దేవుని పిలుపు ఉన్నవారు, అనేక మంది కూడా దేవుని కొరకు ఎదురు చూసే ఓర్పు సహనము లేక లోకానుసారమైన ఆశీర్వాదాలను బట్టి దేవుని మనము అమ్ముకునే వారినిగా, దేవుని మనము పక్కకి తీసివేసే వారినిగా, దేవుని మనము దూరముగా తోసివేసే వారినిగా, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఇష్టానుసారమైన మార్గాలు మనం ఎన్నుకొని సత్యము మార్గము జీవమై ఉన్న ఆ దేవునికి మనము అవమానపరిచే వారినిగా ఉన్నాము. మనం అలాంటి వారినిగా ఉండకుండా మనం ఆయన కొరకు ఎదురు చూసి మనం దేశమును స్వతంత్రించుకునే వారినిగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? కొంచెములో మనం నమ్మకంగా ఉండాలి, కొంచెము భక్తిలో, కొంచెము దేవుని యందు భయములో, కొంచెము దేవుని యందు విశ్వాసములో, కొంచెము దేవుని యందు యథార్థత కలిగి మనము ఉన్నట్లయితే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే, మనుషుల ద్వారా ఆశీర్వదింపబడాలనే ఒక ఆశ మనలో లేకుండా, లోకములో ఉన్న వారి కంటే నాలో ఉన్న నా దేవుడు గొప్ప దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన తప్పక నన్ను ఆశీర్వదించును, తప్పక మెండైన దీవెనలు ఆయన నా పట్ల కుమ్మరించును, తప్పక ఈ దేశమును స్వతంత్రించుకోగలిగిన ఆ భాగ్యాన్ని నా దేవుడు నాకు దయచేయనని చెప్పి ఆయన పాదాల వద్ద, ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో మనం కనిపెట్టుకునే వారినిగా మనం అందరము ఉండముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదో ప్రభా, ఇంతవరకు అయ్యా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలయ్యా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందరంటున్నావు కదా ప్రభువా. అయ్యా, నీ కొరకు కనిపెట్టుకునే వారిమిగా నాయన, నీవు మాకు ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని మేము నాయన పొందుకునే వారిమిగా అయ్యా, నీవు మాకు ఇచ్చిన నాయన స్తోత్రం, ఆశీర్వాదాలు, దీవెనలయ్యా మేము పొందుకునే వారిమిగా నీ సన్నిధిలో కనిపెట్టుకోగలిగిన నాయన ఆ ఓరిమిని మాకు దయచేయము తండ్రి. నీ సముఖంలో కాసుకోగలిగిన భాగ్యాన్ని మాకు ఇవ్వు యేసయ్యా. పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ వద్ద అద్భుతాలు, ఆశ్చర్యాలు పొందుకొని నాయన నీకు దూరముగా వెళ్ళే వారినిగా కాక ప్రభువా, పై పెదవులతో నిన్ను మహిమపరిచే వారినిగా కాకయ్యా, హృదయాంతరంగంలో సత్యము కోరుకునే దేవుడు గనకయ్యా, దీన దశలో మేమున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు గనక ప్రభువా, ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమేనని నాయన మేము జ్ఞాపకం చేసుకునే వారిగా ప్రభువా. అయ్యా, నీవు రాబోయే కాలంలో మా పట్ల జరిపించే కార్యాలు నాయన గొప్పవి ఉన్నావని నాయన నీ కొరకు మేము కనిపెట్టుకొని అయ్యా దేశమును స్వతంత్రించుకునే వారినిగా నీవే మాకు సహాయం చేయమని, బంధకాలలో ఉన్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయము నాయన. లోకాశ అనే బంధకంలో నుండి విడిపించు నాయన. అయ్యా, నేత్రాశ అనే బంధకం నుండి విడిపించయ్యా.
జీవపు డబ్బం అనే బంధకం నుండి విడిపించు నాయన. శరీరానుసారమైన ఆత్మానుసారమైన ప్రతి బంధకాల నుండి బలహీనతల్లో నుండి యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక నాయన. అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని నాయన దేశమును స్వతంత్రించుకునే రీతిగా ప్రభువా అయ్యా నీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించయ్యా. అయ్యా నీ కొరకు కనిపెట్టుకుని ఉన్న ప్రతి బిడ్డలకు నూతన బలాన్ని దయచేయమని నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.